డయాగ్రాండ్ పౌడర్ తీసుకుంటే ఈ మజిల్ పెరుగుతుంది. ఫస్ట్ మజిల్ పెరిగిందంటే శరీరంలో ఉంటే గ్లూకోజ్ ఉంటుంది కదా సార్, ఆ గ్లూకోజ్ మజిల్ లోపలికి వెళ్ళి ఖర్చు అవుతుంది. ఈ మజిల్ గ్లూకోజ్ ని వాడుకోవడం వల్ల గ్లూకోజ్ లెవెల్ తగ్గుతుంది. అప్పుడు డాక్టర్లు రాసిన టాబ్లెట్స్ కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి. వాళ్ళకి కంట్రోల్ అయ్యిందంటే వాళ్ళకి ఎనర్జీ కూడా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ ప్రోటీన్ ఇస్తున్నాము, మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, డే అంతా కూడా ఎనర్జెటిక్ గా ఉంటారు. దాంతో పాటు డయాగ్రామ్ లో ఫైబర్ కూడా ఉంటుంది. ఆ ఫైబర్ వచ్చేసి 100 గ్రామ్ పౌడర్ లో 14 గ్రామ్స్ ఉంటుంది. ఈ ఫైబర్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఈజీగా ఆకలి అవ్వదు, స్లోగా డైజెస్ట్ అవుతుంది. ఫైబర్ గట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అది కాకుండా రక్తనాళాలు హెల్త్ ని పెంచుతుంది, గుండె హెల్త్ ని పెంచుతుంది. తిన్నటువంటి ఫుడ్ లో నుంచి ఇమ్మీడియట్ గా స్పైక్స్ రాకుండా కంట్రోల్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే డయాబెటీస్ ఉన్న పేషెంట్ కి ఆకలి కూడా ఎక్కువ పుట్టదు. ఆకలి ఎక్కువ పుట్టినప్పుడు ఎరాటిక్ గా తినరు. బేసిక్ గానే కొంచెం డయాబెటీస్ వస్తే ఆకలి ఎక్కువ ఉంటుంది సార్. వాళ్ళల్లో డయాగ్రామ్ తీసుకోవడం వల్ల ఆకలి కొంచెం కంట్రోల్ అవడం వల్ల ఏదంటే అది తినరు. ఏదంటే అది తినరు కాబట్టి వాళ్ళకి గ్లూకోజ్ లెవెల్స్ సడన్ గా స్పైక్ అప్ అవడము, కింద పడడము ఇలాంటివి ఉండవు అనమాట. దీంట్లో వచ్చేసి ఎల్ కార్నిటిన్, టారిన్, ఐనోసిటల్ ఉంటుంది. ఇదేం చేస్తుంది అంటే కొవ్వుని కరిగించి ఎనర్జీని ఇస్తుంది. దానితో పాటు వైటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి. సో ఇది ఏంటంటే ఒక బ్యాలెన్స్డ్ డైట్ సార్, బ్యాలెన్స్డ్ సప్లిమెంట్ మనం చెప్పొచ్చు డయాగ్రాండ్ అనేది. ఎలా వాడకం, ఎలా దీనికి ఏ టైంలో వాడాలి, దేంతో కలిపి వాడాలి? 2 స్కూప్లు దీంట్లో స్కూప్ ఉంటుంది సార్. దాంట్లో లెవెల్డ్ స్కూప్ లో ఒక 2 స్కూప్లు వచ్చేసి 120 ml వాటర్ లో మిక్స్ చేయాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కు ముందర ఒక హాఫ్ అన్ అవర్ తీసుకోవచ్చు, లేదా బ్రేక్ఫాస్ట్ లంచ్ మధ్య స్నాక్ రీప్లేస్మెంట్ గా తీసుకోవచ్చు. అదేవిధంగా ఈవినింగ్ లంచ్ డిన్నర్ మధ్య అరౌండ్ 4 o'clock 5 o'clock ఆ టైంలో ఒకసారి తీసుకోవచ్చు. రోజుకు 2 సార్లు తీసుకోవాలి సార్. 2 లెవెల్డ్ స్కూప్ ఒక 120 ml వాటర్ లేదా మిల్క్, అదేవిధంగా ఈవినింగ్ కూడా 2 లెవెల్డ్ స్కూప్ 120 ml వాటర్ అనమాట. ఈ విధంగా కనీసం ఒక నెల రోజుల పాటు తీసుకుంటే గనక వాళ్ళల్లోనే మార్పు వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఎనర్జెటిక్ గా ఉండడం అనేది, గ్లూకోజ్ కంట్రోల్ అవడం అనేది. ఒక 3 months వాడితే వాళ్ళ HbA1c కంట్రోల్కి రావడము, అప్పుడు వాళ్ళకి తీసుకున్న టాబ్లెట్స్ కూడా బాగా పనిచేస్తాయి. సో డయాగ్రాండ్ వాడుకుంటూ ఉన్నారు, మధ్య మధ్యలో డాక్టర్ని కలుస్తారు. ఇప్పుడు ఇలా గ్లూకోజ్ లెవెల్ కంట్రోల్ గా ఉంటుంది. అప్పుడు డాక్టర్లు ఏం చేస్తారు, టాబ్లెట్స్ నంబర్ తగ్గిస్తారు, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డోస్ తగ్గిస్తారు. అప్పుడు ఏమవుతుంది, వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గుతాయి అనమాట. మామూలుగా టాబ్లెట్స్ తో డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవడం అంటే ఏంటంటే సార్, అది సిమ్టమాటిక్ రిలీఫ్ అనాలా, అంటే ఏదో పెరిగేదాన్ని వేసి తొక్కి పెడతాం. కానీ డయాగ్రాండ్ లాంటి సప్లిమెంట్ తీసుకుంటే న్యాచురల్ గా మీ బాడీకి సపోర్ట్ చేస్తారు. సహజ సిద్ధంగా అది కంట్రోల్లోకి రావడం, షుగర్ ని హ్యాండిల్ చేసే కెపాసిటీ బాడీకి ఇస్తుంది అనమాట. అప్పుడు బాడీనే షుగర్ ని హ్యాండిల్ చేస్తుంది, లేకపోతే టాబ్లెట్స్ వచ్చి షుగర్ ని హ్యాండిల్ చేయాలి. ఇది ఎన్ని 1000 గ్రామ్స్? ఇది వచ్చేసి సార్ 400 గ్రామ్స్ టిన్ సార్. దీంట్లో 16 సర్వింగ్స్ ఉంటాయి. 16 నుంచి 20 సర్వింగ్స్, అంటే దీన్ని 8 నుంచి 10 రోజుల పాటు వాడుకోవచ్చు.